మగాడు అయితే అని పారిపోతే ఎట్లా? చక్కగా చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే నేను అడిగింది ఏదైతే ఉందో సాంస్క్రిట్ ఏదైతే ఉందో శ్లోకానికి సంబంధించి రిఫరెన్స్ అడిగాను. చెప్తున్నారు కదా, ఒకడే మతం మారాడంటేనే అది తప్పుడు సంగతి. ఒకసారి దయచేసి మీరేం చేస్తారంటే ఇప్పుడు లైవ్ రెడీ చేస్తాము, లైవ్ కు రండి, వచ్చి లైవ్ లో చదవండి, ఓకేనా? అప్పుడు మాట్లాడదాం, ఎందుకంటే అవన్నీ రెడీ చేయాలి కదా, మాట్లాడదాం, మీరేం పర్లేదు. నేను మారుతాను, నేను చెప్పే దాంట్లో నువ్వు చెప్పే మీది నమ్ముతున్న దాంట్లో అసత్యం ఉందనుకో, నువ్వు మారు, అంతే. సత్యం తెలుసుకో. ఎవరికి పుట్టాడో తెలియని సన్నాసిన దేవుడు అనేది అనుకుంటే కదా మరే సరే. కానీ ఇప్పుడు ఆంజనేయుడు గారు ఎవరికి పుట్టారు? ఆంజనేయుడు గారు దేనికంటే తమకి? ఆంజనేయుడు గారు ఎవరికి పుట్టారు అంటున్నా? తమకు దేనికంట? మరి ఎవరికి పుట్టారో తెలియదు అంటున్నావు కదా. నీకు వాల్మీకి రామాయణం చదివావా? తెలుసు. నేను ఆల్రెడీ దాని విషయంలో కూడా ఒక సన్నాసి వీడియోకి రాసి ఇచ్చా. వాళ్ళ జీవితం కాదు, నాకీ తెలిసిద్ది. నీకు చెప్తా వినైతే. ఎవరికి పుట్టారు చెప్పు. కేసరి అనేటువంటి వానర రాజు ఆయన భార్య అయినటువంటి అంజనాదేవి అనేటువంటి అప్సరసకి ఆవిడ ముందు జన్మలో పుంజికస్తల ఆవిడ ఇచ్చిన వరం చేత శివుడి యొక్క తేజస్సు ఆవిడలో ప్రవేశించి ఆయన శివ తేజస్సుతో పుట్టాడు. కాబట్టి ఈయన ఏకాదశ రుద్రావతారమూర్తి స్వామి హనుమ. స్వామి హనుమ ఏకాదశ రుద్రావతారమూర్తి. ఎందుకు అంటే అవన్నీ ఎందుకు కానీ వాల్మీకి రామాయణంలో చెప్పంటున్నా. వాల్మీకి రామాయణం నుంచే చెప్తున్నాను. మరి వాల్మీకి రామాయణం అంటే ఉంటుంది కదా, పలానా సర్గానే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇచ్చిన చెప్పండి, ఏ కాండాలను చదువుతున్నారు మీరు? నేను కూడా నేను ఇచ్చింది చెబుతాను శ్లోకం. అది నేను చెప్తాను. ఇప్పుడు వాల్మీకి రామాయణం అన్నారు కదా, వాల్మీకి రామాయణం ఏ కాండంలో చూపించండి, చెప్పండి. నేను కూడా చెప్తాలే, ఓకేనా? నేను కూడా చెప్తాను. నేను చూసుకుంటాలే కానీ చెప్పండి. అయితే చెప్పండి, కంటిన్యూ చేయండి. సో చెప్తాలా అనేటువంటి ఆవిడ మళ్ళీ ఇంకొక జన్మలో కేసరి వానర రాజు కేసరి అయినటువంటి రాజుకి భార్యగా ఉండి ఆవిడ చేస్తున్నటువంటి తప ఫలితంగా పుట్టినటువంటి ఆయన ఏది శివ తేజస్సుతో, శివుడి యొక్క తేజస్సు. కాబట్టి ఈయన ముందు ఆల్రెడీ 10 మంది తేజస్సు కేసరయ్య శివుడి తేజస్సు వాయువు రూపంలో వాయువు ద్వారా వచ్చి ఆగిపోయావా? వాయు రూపంలో వచ్చి వాయువు ద్వారా ఇవ్వబడింది కాబట్టి వాయుపుత్రుడిగా ప్రకటించాడు. అండ్ అంతేనా? అంటే అదే మరి రామాయణంలో ఉన్నది కాదు. నన్ను చెప్పమంటారు అదే రామాయణం నుంచి? అవసరం లేదు, నాకు కావాల్సింది శ్లోకానికి సంబంధించి రెఫరెన్స్. నేను చెప్తానండి. కిష్కిందాకాండ 66వ సర్గా తీసుకో. కిష్కిందాకాండ 66వ సర్గా. ఎర్రి బూగులు చేసి తెప్పించుకోలేము సార్ మేము. ఎందుకంటే మా ధర్మం గురించి మాకు తెలుసు. తెలియదా? ఎవడో సృష్టించిన లుచ్చా మతంలోకి వెళ్ళిపోయి ఒకసారి తీసుకో. కిష్కిందాకాండ 66వ సర్గది. ఎవరికి కిష్కిందాలి? కిష్కిందాకాండ 66వ సర్గది. నేను అడిగింది 8 నుంచి 22 శ్లోకాలు. ఇచ్చిన శ్లోకానికి రెఫరెన్స్ చెప్పు. నేను ఇచ్చింది చెబుతానులే కానీ అయ్యా ముందు చూడు ఇదేడు చెప్తున్నావు. అయితే ఏది నువ్వు ఇచ్చింది కల్పితం? అయితే నేను ఇచ్చింది చెప్పిన నాకు చెప్పలేనా? చెప్పు. చదువు, మీరే చదవండి, మీ నోటితో చదవండి. అది కూడా నేనే చదువుతా. 8 నుంచి 20 తాత్పర్యం చదవండి. శ్లోకము రిఫరెన్స్లతో సహా మొత్తం నేనే చదువుతా. ఏదో అది నువ్వు ఇచ్చిన శ్లోకానికి రిఫరెన్స్ చెప్పు. నేను చెబుతానులే, కంగారు పడతావు ఎందుకు? కాదు, కాదు, మీకు ఇప్పుడు అడుగుతున్న విషయం అట్లా ఉంది, మీరు దాటేసే విషయం అట్లా ఉందంటే
కాదు నేను అడుగుతున్న బాగానే ఉంది. కాదు 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 మీ వైఫ్ కి డెలివరీ కన్ఫర్మ్ అయ్యి హాస్పిటల్ దగ్గరికి వస్తే బాబు ఈవిడ హస్బెండ్ ఎవరు, ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరు ఎత్తుకున్నాడంట. మీరు చెప్పేటట్టు ఉంది. అంటే ఆ శోకం ఏది, ఆ రెఫరెన్స్ ఏదని అడిగితే దాన్ని వదిలేసి ఇంకేదో చెప్తాడు. నాకు అర్థం కాదు. అలా కాదు, ఇప్పుడు వెళ్ళినప్పుడు కాదు డెలివరీ టైం అయ్యి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు వీడు హస్బెండ్ ఎవరు అని అడిగితే చిగ్గుగా ఉంటది. ఎగ్జాక్ట్లీ ఉంటది. నేను అందుకే చెప్తున్నా ఆ శోకం ఏదైతుందో దాని క్లారిటీ ఇచ్చేస్తే ఆ శ్లోకం బూతు శ్లోకం, అది దాంట్లో కింద బూత్ ఉంటది చెప్పాలని. పర్లేదు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాము కాదు ఏది ఇప్పుడు బైబిల్లో బూత్ అండి. అట్టగా అది రోతగా ఉంటుంది, పరమ రోతగా ఉంటుంది. బైబిల్ అంటేనే పరమ రోత. ఎందులో రోత ఉందో చూపిస్తాను. ఏం పర్లేదు, నేను ఖచ్చితంగా చూపిస్తాను. నేను కూడా నేనేమంటాను, ముందు ఏదైతే మీరు ఇచ్చారో దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత మిగతా విషయాలు ఏవైతే అన్ని మాట్లాడదాం. లైవ్ లోకి వచ్చి కూర్చుని మాట్లాడదాం. మరి ఆంజనేయులు గారి పుట్టు గురించి మీరు ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అది కాదు, అట్లేదే ఇక్కడ. మరి మీరు చెప్పినట్లేదే. ఎట్లా? మీరు చెప్పింది ఒక రకంగా ఉంది కదా, మీరు ఎక్కడ చెప్పారో మరి. మీరు ఇచ్చింది ఆ రెఫరెన్స్ లేదుగా నాకు. మరి కాదు ఏవో రెండు శ్లోకం. ఇప్పుడు మీరు వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ 66వ సర్గ 8 నుంచి 22 శ్లోకాలని తెలుగులో చెబుతున్నాను. కాదు 2 శ్లోకాలని చెప్పారు. ఆ శ్లోకం ఏదో ఉంది, దాంట్లో ఇది ఉంది అది ఉందని చెప్పారు. దాని రెఫరెన్స్ పంపించమంటే రామాయణంలో రెఫరెన్స్ ఏవో పంపించారు. దాంట్లో సీతమ్మ వారి గురించి శ్రీరామ వారి గురించి ఉంది, కానీ ఈ శ్లోకం ఎక్కడ కనపడాల నాకు. అంటే ఇప్పుడు నేను తెలుగు ఉంటుంది. మీకు బూత్ శ్లోకం కావాలంటే పంపిస్తాను, ఇబ్బంది పడగలరు. ఎందుకు అప్పుడే కంగారు పడి చెట్ట కావాలంటే కదా పంపించు. నేను వచ్చి లైవ్ లోనే చదువుతా. కాదు ఇప్పుడు రామనారాయణ దాస్ని ఇప్పుడు ఇదేమన్నా మీరు చదవగలరా? ఈసారి లైవ్ లో కూర్చొని లైవ్ లో చదవండి, భావం చదవండి, రెఫరెన్స్ ఇవ్వండి, మీరు లైవ్ పెట్టండి, నేనే వచ్చి కూర్చొని చదువుతా. తొందరపడి పెట్ట చదివిస్తాను కదా. అట్లా కాదు, ఇప్పుడే చెప్పాను నేను. వాల్మీకి రామాయణం కాదు కాదు ఇప్పుడే నీకు ఇప్పుడే నా ఛానల్లో ఏం చేస్తామంటే శ్లోకం యొక్క తాత్పర్యం కూడా పెడతాం. ఇప్పుడే చెప్పా చిన్న మాట. ఏంటి ఇప్పుడు మీ వైఫ్ డెలివరీకి వస్తే డెలివరీ కానీ తీసుకెళ్ళిన తర్వాత వైఫ్ హస్బెండ్ ఎవరంటే ఉండకూడదు. అదే అసలు నేను సొల్యూషన్ కావాలి. నీలాగా మాట్లాడితే నీకంటే ఎక్కువ చెబుతాను. మరి చూడు, మీరు చెప్పింది ఆంజనేయుడు గారు అట్లా పుట్టారన్నారు. ఇక్కడ ఎట్టుంది? కాదు నేనేం చెప్తాను, ఒకసారి పంపించమంటారా? అది కూడా పంపించమంటారా? నేనేం చెప్తున్నాను ఇప్పుడు చూడండి, చూడు వాయుదేవుడు అంజనాదేవిని బిడ్డకి తండ్రి ఎవరంటే హనుమంతుడు గారు పుట్టారా? మీలాంటి ఆయన అర్థమైనా? అంజనాదేవితో కామ కోరికలు తీర్చుకుంటే వాయుదేవుడు ఏంటి అప్పుడు ఆంజనేయుడు గారు పుట్టారంట. అంటే అక్రమ సంబంధం. ఏది పరిశుద్ధాత్మ కోరికలు తీర్చుకుంటే పంపిస్తున్నావు. చూడు నీకు రెఫరెన్స్ పంపిస్తున్నావు. కిష్కింధాకాండ 66వ సర్గ 8 నుంచి 22 శ్లోకాలు చదువుకో. మేరీ దగ్గర పరిశుద్ధాత్మ కోరిక తెచ్చుకుంటే వేసి పుట్టినట్టు అది తెలుసు. వాయుదేవుడు ఏం చేశాడంటే మొగుడు పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇచ్చాడంట. ఏది నహూము 3:5లో మానం మీద ఒకసారి చూడండి. ఎర్రని దూరి ఆ యోనిని ఎన్ని బైబిల్ చదివావా? నహూము 3:5 లంగాలు అయితే మానం చూపిస్తాను. చూడు బైబిల్లో చూడు మాట ఉండలేదు. బైబిల్లో నేను చూశాను, నాకు తెలిసి లంగాలెత్తి మానం చూపిస్తాను దేవుడు. బైబిల్ దేవుడు నహూము 3:5లో ఉందా లేదా చూడు. మరి దేవుడు అంటున్నారు కదా వాయుదేవుడు. మరి దేవుడు అంటున్నారు కదా, అంజనాదేవితో సెక్స్ చేస్తే అర్థమైందా?
మరి ఇప్పుడు ఆంజనేయుడు గారు అక్రమ సంబంధం అయినట్టే గారు ఎక్కడ? ఏంటి యెహోవా పిల్లలు నొక్కించుకుంటే ఆడి చేత ఈడి చేత అరే నాయన ఇది చూసుకో. మరి నీకు ఇంకోటి చెప్పమంటావా? ఓహోలేబా అని ఇద్దరు పిల్లలు ఆడి పిల్లలు నొక్కించుకుంటే వేరే ప్రాంతాల పేర్లు నాయన మతం మరి ఈ ప్రాంతాల పేర్లు మొదలో పెట్టుకొని తీసుకెళ్ళి బైబిల్ ప్రాంతాల పేర్లు మరి అవి గుద్దలో పెట్టుకొని అందుకే రాయి. మీ బ్రతుకు అది వక్రీకరించడం కాదు. ఈ ప్రాంతాల పేరు ఉన్నదన్నట్టు చదువు. ఉన్నదొన్నట్టే చదువు, నువ్వు కూడా ఉన్నదొన్నట్టే చదువు. నేనున్నదే చదివాను. చదవమంటావా? వాయుదేవుడు కలిసి ఉన్న అంటే ఇంకేదో మాట్లాడతావే. దగ్గరగా ఉన్న స్తన్నాలను చాలా అందమైన ముఖం చూసిన చూడండి. విశాల మగులు నేత్రములు గల ఆమె యొక్క పర్వతీకరణ ఉండగా పచ్చని ఎర్రని అంచులు గల ఆమె వస్త్రాన్ని వాయుదేవుడు మెల్లగా తొలగించాడు. నువ్వు మంచి బట్టలు వేసుకుంటే మీ అమ్మ తొడల సందులో సమగిలిద్దని చెప్పి చెప్పుకున్నావు. మీ అక్క మానం సమగిలిద్దని చెప్పుకున్నావు. నువ్వు చెప్పుకున్న తర్వాత నువ్వు ఇంకా ఎదవ నువ్వు మంచోడు అంటే ఎట్లా చెబుతావు చెప్పు? నేను అడుగుతున్నది ఒక భార్య ఏం చేసి తెలుసా? కాదా ఒక భార్య ఆయన కాదు మీ అమ్మకు నువ్వు ఒక్కడికే పుట్టుంటే ఆయనతో కోరిక తీర్చుకోవడానికి వాళ్ళ భార్యగా మారి రాత్రి అంతా పడుకొని